అమ్మా శ్రీ మహాలక్ష్మి, త్రికరణ శుద్ధిగా నిన్నే ఆరాధిస్తున్నాను, నన్ను అనుగ్రహించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఏమిటి వికృత స్వరం? ఏమిటి దుర్గంధం? ఎవరు నువ్వు? చెత్తాసురుణ్ణి. నేను మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తున్నాను, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడికి మహాలక్ష్మి రాదు, నేనే వస్తాను. ఎందుకు రాదు? ఇక్కడ చెత్తంతా ఈ చెత్తాసుని ఆహ్వానిస్తున్నప్పుడు ఇక్కడికి మహాలక్ష్మి రాదు, రాలేదు, నేను రానివ్వను. నాది చెత్త సామ్రాజ్యం. ఆ మహాలక్ష్మిది సువర్ణ సామ్రాజ్యం పాల సముద్రంలోంచి పుట్టిందిరా. నేను పరమ చెత్తలోంచి పుట్టాను. ఆ మహాలక్ష్మి వల్ల లోకం కళకళలాడుతుంది. నా వల్ల లోకమంతా కంపు కొడుతుంది. అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందిరా. నేను అష్టదరిద్రాలు ప్రసాదిస్తాను. నేను ఈ చెత్తంతా పరిశుభ్రం చేసి ఆ మహాలక్ష్మిని ఆవాహన చేస్తాను. శుభ్రం చేయొద్దు, నేను ఉండలేను. హలో హలో ముని, హలో ముని, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇదంతా ఇలాగే ఉండాలి, తీయకూడదు. ఎవరు నువ్వు? ఈ చెత్తంతా పోసింది ఎవరు? నేనే. ఎందుకు పోసావురా? అయ్యో, నువ్వు అక్కడ తపస్సు చేసుకుంటుంటే ముక్కు మూసుకుని ఇక్కడ మాముని వెలిచాడు అని చెప్పి ప్రచారం చేశా. ప్రజలందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు, క్యూలో నిలబడ్డారు, టికెట్లు పెట్టా. వాళ్ళంతా ఇక్కడ నిలబడి తాగి పారేసిన ప్యాకెట్లు, తిని పారేసిన ప్యాకెట్లు, ఈ చెత్తంతా నేనే. ఇది నేనే, అది నేనే, అల్లది నేనే, ఈ చెత్త అంతా నేనే. ఎందుకు పోశారా ఇదంతా? అయ్యో ముని, నీకు తెలీదు. ఈ చెత్తంతా ఉంటే నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ది హోల్ తెలుగు ఇండస్ట్రీ విల్ కమ్ హియర్ అండ్ దే విల్ స్వీప్. వాళ్ళంతా తుడుస్తూ ఉంటే వాళ్ళతో భుజం భుజం కలిపి మేము ఫోటోలు దిగుతాం. ఓహో, వాట్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఈ చెత్త ఉంటే మహాలక్ష్మి రాదురా. తీసేస్తే సమంత రాదయ్యా. ఎవరా సమంత? స్టన్నింగ్ బ్యూటీ సమంత తెలీదా? మిరాకిల్ బ్యూటీ శృతి హాసన్, మిల్కీ బ్యూటీ తమన్నా, రాకుల్ ప్రీత్ సింగ్. అయ్యో, వాట్ ఈస్ దిస్ పబ్లిక్ టేస్ట్? ముని, యు గో దేర్ అండ్ డూ తపస్సు. ఇది ఇక్కడే ఇలాగే ఉంటుంది. ప్రకృతి ద్రోహి! నా సూర్య స్మరణతో నిన్ను భస్మం చేస్తాను. జీర్ణ ఘ్రాణాంగ్రి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ ఈ చెత్తంతా కూడుస్తా, పరిశుభ్రంగా చేస్తా. అమ్మా మహాలక్ష్మి, నన్ను అనుగ్రహించావా తల్లి? నా తపస్సు ఫలింపు చేయడానికి వచ్చావా తల్లి? ధన్యుణ్ణి. నాయనా, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. అమ్మా, నా ఇల్లంతా కాదు, ఈ రాష్ట్రం అంతా కాదు కాదు తల్లి, ఈ దేశమంతా పరిశుభ్రంగా ఉండేలా, మేము పరిశుభ్రంగా ఉంచుకునేలా మమ్మల్ని అనుగ్రహించు తల్లి. 10 సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి తీరా లక్ష్మీదేవే వచ్చి వరమిస్తానంటే దేశమంతా పరిశుభ్రంగా ఉంచమని కోరుతున్నావేంటి నాయనా? అమ్మా, నా కోసం వరం అడిగితే ఇస్తావు, వెళ్ళిపోతావు. అదే మా దేశమంతా పరిశుభ్రంగా ఉంచాలని అడిగితే మేము ఉంచితే నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉంటావు కదా తల్లి. అందుకే ఈ వరం అడిగాను. ఓహో, అదా నీ రహస్యం. నమో నమః. దేశమంతా పచ్చగా ఉండాలంటే చెట్లుండాలి నాయనా. ఆ ప్రచారం మొదలుపెట్టు. తదాస్తు. ఆహా, దివ్య సందేశం. పెట్టో రావి చెట్టో, గంగ రావి చెట్టో, దారెంత ఏప చెట్టో, మరిగానుగ చెట్టో, నిదరా గన్నేరు చెట్టో, నేరేడు చెట్టో,
పొడిపుంజు పూల చెట్టు పొన్న చెట్టు ఇంట్లో మామిడి చెట్లు చెరువు గట్ల కొబ్బరి చెట్లు పొలం గట్ల చింత చెట్లు పొలిమేరల మర్రి చెట్టు పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దారంట ఏప చెట్టు మరిగానుగ చెట్టు వృక్షో రక్షతి రక్షితః చెట్లను నాటితే పుణ్యమయ మన బతుకే ఇక ధన్యమయ. సార్, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గారు. అవునండి, ఈ ఉత్తరాంధ్రప్రదేశ్లో 1,000,000 మొక్కల్ని నాటాలని ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మా కార్యకర్తలందరూ కూడా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడానికి వెళ్ళారు. ఇదిగో ఈ వైజాగ్లో ఇక్కడ మొక్కలు నాటాలని మేమందరం కలిసి వచ్చాం. అద్భుతమైన ఆలోచన సార్. ఏది మీ అమృత హస్తాలతో ఇక్కడ కూడా ఒక మొక్క నాటండి సార్. దానికి రోజు నీళ్లు పోసి నేనే పెంచుతాను. ఈ ఒక్క మొక్కకే నీళ్లు పోసి పెంచడం కాదండి, ఈ వీధిలో ఉన్న అన్ని మొక్కలకి నీళ్లు పోసి పెంచే బాధ్యతను మీరు మీ మిత్రులు తీసుకోవాలి. అక్కడ నాటండి. లలలో లలలో లలలు లలలు లలలో. ప్రకృతి పిలుపు పిలుస్తుంది. ఎవడయా ఈ వీధులన్నీ తెచ్చి ఖరాబ్ చేస్తావు? మీ ఇంటికి వెళ్ళి మీ బాత్రూమ్ లో చేయొచ్చు కదా ఈ పని. మా ఇంట్లో చేస్తే వాసన మాకే వస్తుందండి. వీధిలో చేసాం అనుకోండి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. చూడైనా నీలాగే అందరూ కూడా ఇదే మాట అనుకున్నారనుకో, ఈ వీధులన్నీ కూడా కంపెత్తిపోతాయి, మురుగు చేరిపోతుంది, దోమలు ఈగలు ఎక్కువైపోయి అంటు రోగాలు వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ కూడా కట్టగట్టుకు చేస్తారు. నువ్వు కూడా అలాగే చేస్తావు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరు సార్? రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గారు. సార్ మీరా? మిమ్మల్ని ఇక్కడ చూస్తాను అనుకోలేదు సార్. సార్ మా తమ్ముడిని డిగ్రీ చదివించింది, ఇంజనీరింగ్ చదివించింది మీరే సార్. సరే సరే గాని చూస్తాంటే నువ్వు కూడా చదువుకున్న వాళ్ళగానే కనిపిస్తున్నావు. ఇలాంటి పనులు చేయటం తప్పయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా నువ్వు నీ మిత్రులు అందరూ కలిసి ప్రతి చోట కూడా ఇలా మొక్కలు నాటండి. మహాప్రసాదం. ఈయనొక్కడే పాతడం కాదు, మీరు 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 మనందరం కూడా మొక్కలు నాటాలి. ఎన్ని ఎక్కువ మొక్కలు నాటితే అంత మంచిది. పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మాటలన్నీ నేను చెప్తున్నావు కాదు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ఇది. పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచండి, పచ్చదాన్ని పెంచండి. అదే స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు, పిల్లోడు పుడితే పెట్టు ఒక చెట్టు, ఇల్లు కట్టుకున్నావా ఇంట్లో పెట్టు చెట్లు, ఇట్లాగే అందరి చేత పెట్టించరా చెట్లు, నీ జన్మే ధన్యమవుతది జన్మభూమి మీదొట్టు. ఇది తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సమర్పణ. రచన జొన్నవిత్తులు గారు, దర్శకత్వం నేనే. చూసి వెళ్ళిపోవడం కాదు, చూసింది ఆచరించండి. ఎస్, ప్రతి వాళ్ళు ఒక మొక్క నాటండి ప్లీజ్. జై భారత్. జై భారత్. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్. జై జై స్వచ్ఛ జై భారత్. జై స్వచ్ఛ భారత్.